హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గజబంధనం. ఈ కథ రాసిన వారు బివి చంద్రశేఖర్ గారు. వింధ్యారణ్యాలలో ఒక పెద్ద చెట్టు ఉంది. దాని మీద గూళ్లు కట్టుకొని చాలా పిచ్చుకలు ఉంటున్నాయి. ఒక చక్కటి శీతాకాలం ఉదయం రెండో కొమ్మ మీద గూట్లో తన గుడ్లను పొదుక్కుంటున్న ఆడపిచ్చుక దుమదుమలాడుతూ ఇంటికి వచ్చిన భర్తను చూసి, "ఏమయ్యా, అంత కోపంగా ఉన్నావు? ఎక్కడా తిండి దొరకలేదా ఏం?" అంది. "తిండికేం, బోలెడంతా. అయితే చెరువులో ఆ పాడు ముసలి రేవుకి అడ్డంగా ఉండి నీళ్లే తాగనీయలేదు. కాస్త లేవయ్యా బాబు, నీళ్లు తాగుతాను అంటే, అది నాకు నిద్ర సమయం, నే లేవను, వెళ్ళి దిక్కున్న చోట చెప్పుకోపో అని కసిరింది. దాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను" అంది మగ పిచ్చుక. "ఆ ముసలి జోలికి వెళ్ళకయ్యా బాబు, చాలా భయంకరమైంది. అనవసరంగా ఆపదలు కొని తెచ్చుకోకు" అంది మెల్లగా. "ఉండు ఉండు, నాకు కాదు, దానికే ఆపద కలిగిస్తాను" అని మాట్లాడుకుంటూ ఉండగానే చెట్టు ఒక్కసారి భయంకరంగా ఊగింది. పట్టు తప్పి ఆడపిచ్చుక గూటిలో నుంచి కింద పడిపోయింది. ఆ ప్రళయానికి కారణం ఏమిటా అని మగపిచ్చుక చూస్తే గొన్న ఏనుగు ఒకటి చెట్టుని తొండంతో కదిలిస్తుంది. "ఏనుగన్నా, ఏనుగన్నా, చెట్ల మీద అల్పప్రాణులం మేమున్నాం. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు లాగితే చూడు, మా ఆవిడ ఎట్లా కింద పడిపోయిందో. కాస్త జాగ్రత్తగా ఉండన్నా" అని చికాకులో కూడా దీనంగా అడిగింది. "నా ఇష్టం, ఈ అడవంతా నాది. నా సరదా తీరేదాకా ఆడుకుంటాను. వద్దనడానికి నువ్వెవరు?" అంది గంభీరంగా ఏనుగు. "ఉండు ఉండు, అలాగే విర్రవీగు. ఏదో ఓ రోజున నిన్ను చెట్టుకు కట్టేస్తాను" అంది కోపంగా మగపిచ్చుక. అడవి అదిరేటట్లు భయంకరంగా నవ్వింది గున్న ఏనుగు. "నువ్వా? నన్ను కట్టేస్తావా? నా కాలి గోరంత లేవు, నన్నే సవాల్ చేస్తావా? బతకాలనుకుంటే అటువంటి పిచ్చి ఊహల జోలికి పోకు" అంది ఏనుగు. అప్పట్నుంచి మగపిచ్చుక ఆలోచించసాగింది. ఆ రోజే ఆ చుట్టుపక్కల నివసించే ఓ 1000 పిచ్చుకల్ని సమావేశపరిచి, ఇటు ముసలికి అటు ఏనుక్కి బుద్ధి చెప్పడం ఎలాగా అని రోజుల కొద్దీ ఆలోచన చేశాయి. చివరికి ఒక ముసలి పిచ్చుక చెప్పింది, "శివజలపాతం ఉన్న చోట గజబంధన అనే ఒక గట్టి తీగ ఉంటుంది. పొదలు పొదలుగా పెరుగుతుంది ఆ ప్రాంతంలో. ఏనుగునే కాదు, దాంతో కొండల్ని కదిలించవచ్చు. దాన్ని తెంచాలంటే జలపాతం ఒడ్డునే ఉన్న కత్తుల లాంటి తుంగతో కొయ్యాలి. అప్పటికి గాని తెగదు" అని సలహా ఇచ్చింది. ఆ మాటని అందుకొని 1000 పిచ్చుకలు బయలుదేరాయి. తమ శక్తినంతా ఉపయోగించి గజబంధన తీగని కట్టలు కట్టలుగా తీసుకువచ్చి కుప్పగా పోగువేశాయి. మర్నాడు మళ్ళీ ఏనుగు రాగానే అంతకుముందే తన గూటిని, భార్యని మరో చెట్టు మీదకి మార్చిన మగపిచ్చుక, "ఏనుగన్నా, ఆఖరిసారిగా చెప్తున్నా, చెట్టును తాకావో నిన్ను కట్టేయడం ఖాయం" అని హెచ్చరించింది. "ఏడ్చావు పో, నీ బెదిరింపులకి నేను భయపడ్ను. చేతైతే కట్టుకో చూద్దాం, నేను అడ్డుపడను" అంది. వెంటనే 1000 పిచ్చుకలు ముక్కులతో గజబంధన్ను తీసుకువచ్చి ఏనుగుని కాళ్లతో ప్రారంభించి కింద మీద ఎగురుతూ కొద్దిసేపట్లోనే ఏనుగు తొండం కూడా కదిలించడానికి వీల్లేకుండా బలంగా కట్టి ఆ తీగ మరో మొనను మోసుకుంటూ ముసలి ఉన్న కొలం దగ్గరికి వెళ్ళాయి. పిచ్చుకను చూడగానే ముసలి, "ఏం, మంది మార్బలంతో వచ్చావు? 1,00,000 మంది వచ్చినా నన్ను మీరేం చెయ్యలేరు" అని కొలను మారుమ్రోగేలా అరిచింది. "నిన్నేమీ చెయ్యం, కట్టేస్తాం. ఆ తర్వాత వీలైతే నువ్వు మా మీద దాడి చేద్దువుగాని" అంది పిచ్చుక. "సరే, నీ ఇష్టం, కట్టెయ్యి. కాలి గోటితో తెంచేసి మిమ్మల్నందరినీ మింగేస్తాను" అంది ముసలి. వెంటనే పిచ్చుకలు పనిలోకి దిగాయి. కింద మీద నోరు తోక కూడా కదిలించడానికి వీలు లేకుండా కట్టేశాయి. "నేను ఊ అన్నప్పుడే నువ్వు లాక్కోవాలి" అని ఏనుక్కి చెప్పినట్లే చెప్పింది పిచ్చుక. ఏనుగు ముసలికి గాని ముసలి ఏనుగు గాని కనిపించనంత దూరంలో ఉన్నాయి. పిచ్చుకలన్నీ వెళ్ళి ఆ రెండిటి మధ్య ఉన్న తీగ మీద కూర్చున్నాయి. "ఊ, లాగు" అని బిగ్గరగా అరిచింది పిచ్చుక. "హహ, ఇదెంత, ఒక ఊపులో లాగి పారేస్తాను" అని జంబాలు పలుకుతూ ఏనుగు లాగింది. అదే సమయంలో ముసలి కూడా లాగింది. జలబలం వల్ల ముసలి లాగటంతో ఏనుగు గబాలన 2 అడుగులు ముందుకు వచ్చింది. "అరే, ఏమిటిది, నేను ఓడిపోవడమా" అనుకుంటూ ఏనుగు మళ్ళీ బలంగా లాగింది.
ఆ దెబ్బతో కొలంలో ఉన్న ముసలి దాని శరీరంలోని కొంత భాగం బయటికి వచ్చాయి. ఇలా ఈ విధంగా ఏనుగు ముసలి ఏనుగుని ముందుకి వెనక్కి లాగుతుంటే మధ్య ఉన్న పిచ్చుకలు చప్పట్లు కొట్టి గోల చేశాయి. మధ్యాహ్నం దాటింది, సాయంకాలం అయింది. అయినా ఆ 2 జంతువులు లాక్కుంటూ పీక్కుంటూనే ఉన్నాయి. తీగ గట్టిదవడం వల్ల అటు ముసలి శరీరం, ఇటు ఏనుగు శరీరం కూడా గాయాలమయం అయిపోయి రక్తం కారడం ప్రారంభించింది. కొలంలో నీళ్లు ఎర్రబడిపోయాయి. ఏనుగు కాళ్ళ దగ్గర రక్తం ప్రవహిస్తుంది. ఇక లాగలేక అలసిపోయింది ఏనుగు. అటు ముసలి పరిస్థితి అలాగే ఉంది. పిచ్చుకన్నా బుద్ధి తక్కువై మీ జోలికి వచ్చాను. ఇంకెప్పుడు ఈ చెట్టు ఛాయలకి రాను. దయచేసి నన్ను వదిలిపెట్టు అని ఏనుగు, నాకు బుద్ధి వచ్చింది, నీ దాహానికి అడ్డంగా నిలవడను, ఈ కట్లు విప్పి పుణ్యం కట్టుకో అని ముసలి ధీరంగా మొరపెట్టుకున్నాయి. అక్కడే ఉన్న ముసలి పిచ్చుక, శరణు అన్న వారిని కాపాడడం మన కర్తవ్యం, వదిలిపెట్టండి అనగానే పిచ్చుకలన్నీ ముసలికి ఏనుగుకి వేసిన కట్లు విప్పాయి. బ్రతుకు జీవుడా అంటూ ముసలి నీళ్లలోకి వెళ్ళిపోయింది. ఏనుగు అడవిలోకి పారిపోయింది. పిచ్చుకలన్నీ విజయోత్సాహంతో పాటలు పాడుతూ నాట్యం చేశాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎంత గొప్పవాడైనా కానీ చిన్నవారిని హేళనగాను చులకనగాను చూడకూడదు. ఎందుకంటే ఐకమత్యంతో ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు. ఈ కథలోని పిచ్చుకలు చూడండి, ఐకమత్యంతో కఠోర శ్రమతో అంత బలవంతమైన ముసలిని ఏనుగుని కూడా ముప్పు తిప్పలు పెట్టాయి. అలాగే మనం ఐకమత్యంతో ఉంటే ఎంతటి వారినైనా ఎంత కష్టమైన పనినైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే అంటారు, బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలకటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.